సో వాట్ ఈస్ మన్ బై కార్డ్ అరౌండ్ దీన్ని న్యూకల్ కార్డ్ అంటారండి. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో మామూలుగా బొడ్డు తాడు వేసుకొని పుడుతుంటారు కదా బేబీస్. సో ఇది వెరీ వెరీ కామన్ అనమాట. మామూలుగా స్కాన్లో మనకి ఇస్తూ ఉంటారు కార్డు, సింగిల్ టైం ఉందని, డబుల్ టైం ఉందని అలా ఇస్తూ ఉంటారనమాట. సో ఈ 37% ఇన్సిడెన్స్ వెరీ వెరీ కామన్. ఈ 37%లో కూడా దాన్ని మనం హాఫ్ ఆఫ్ డివైడ్ చేస్తే 50%లో లూజ్గా ఉంటుంది కార్డు. సో పెద్ద ప్రాబ్లం ఉండదు, నార్మల్ డెలివరీ అయిపోతుంది, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇంకొంతమందికి టైట్గా ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ బేబీకి ఊరేసుకున్నట్టే ఉంటుంది. సో దానివల్ల నార్మల్ డెలివరీ అవ్వడం కష్టమైపోతుంది. బేబీస్ ఒకసారి పొట్టలోనే చనిపోతూ ఉంటారు, స్టిల్ బార్న్స్ ఐయుడీస్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇలా రెండు లూజ్గా ఉండొచ్చు, టైట్గా ఉండొచ్చు. కాకపోతే మనకి స్కానింగ్లో ఇది లూజ్గా ఉందా, టైట్గా ఉందా, ఒక రౌండా, 2 రౌండ్లో ఒక్కొక్కసారి మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. సో మామూలుగా మనం కార్డ్ లెంత్ చూసుకుంటే 50 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇట్లా కార్డ్ అరౌండ్ అని ఎవరెవరికి ఉంటుంది అంటే ఒక్కొక్కసారి లెంత్ కార్డ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాటిల్లో సో బేబీ ఆ కార్డుతో ఆడుకుంటూ ఇట్లా ఊరేసుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి కండిషన్స్లో ట్విన్స్లో ఇద్దరు బేబీస్ కాబట్టి 2 కార్డ్స్ కాబట్టి అట్లా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి కార్డ్ స్ట్రక్చర్, కార్డ్ థిన్గా ఉన్న వాటన్స్ జెల్లీ అని ఉంటుంది. సో వాటన్స్ జెల్లీ పూర్గా ఉన్న, కార్డ్ స్ట్రక్చర్ బాగాలేకపోయినా, అన్హెల్దీగా ఉన్నా, ఒక్కొక్కసారి బేబీ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు కూడా ఇట్లా కార్డులు వేసేసుకుంటూ ఉంటారు. సో ఇట్స్ వెరీ వెరీ కామన్ అండి. సో జనరల్గా అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు.